నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇంతవరకు పొంగనూరు వెళ్లి వ్యతిరేక పార్టీ వాళ్ళు ఇంక్లూడింగ్ టీడీపీ కూడా అక్కడ మీటింగ్ పెట్టడానికి చాలా భయపడేది. అలాంటిది నాగబాబు వెళ్లి అక్కడ మీటింగ్ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదు, ఇంకెవడేం లేదు, ప్రతి ఒక్కరికి ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే శిక్షలు పడతాయి. అదేవిధంగా ఇక్కడ ఇటు నెక్స్ట్ నుంచి ఇలాంటి చర్యలు జరగవు అన్నట్టుగైతే ఆయన నాగబాబు వెళ్ళి అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ధైర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటే మాట్లాడే ధైర్యం ఉండాలి. అది మొదటి నుంచి కూడా బహిరంగ విమర్శించే ఏదైనా తప్పు ఉంటే బహిరంగ విమర్శించిన నాగబాబు గారు ఈ మధ్య సైలెంట్ అయ్యాడు. మంత్రి పదవి కదా, అతి చూసి మాట్లాడిన ఉద్దేశంతో మంత్రి పదవి ఇంకా రాలా, ప్రమాణ స్వీకారం చేయలే. డిసెంబర్ చివరి అన్నారు, జనవరి చివరి అన్నారు, మొత్తం ఫిబ్రవరి వచ్చింది. మేము రేపు మబ్బు మంత్రి అవ్వబోతున్నాడు రాష్ట్రానికి. అటువంటి వ్యక్తి మాట్లాడాడంటే ఎంతో గట్స్ ఉండాలి. మీరు అన్నట్టు ఏ పార్టీ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి హయాంలో ఆ ఇలాకాల పోయి వాళ్ళు ఛాలెంజ్ చేసిన దాఖలాలు లేవు. అవును. ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళదే పెత్తనం. ఆయన వాళ్ళ కొడుకు ఒక మిథున్ రెడ్డి ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఇంకో బ్రదర్ ఎమ్మెల్యే, వాళ్ళ ఇష్టానుసారి. సరే ఏదైనా కానీ ఫారెస్ట్ భూములు ఆక్రమించారని 74 ఎకరాలు అనేది నిర్ధారించారు. రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. డిప్యూటీ సీఎంగా అటవీ శాఖ అధికారులను ఆదేశించాడు. మొత్తానికి 74 ఎకరాల్లో ఒక మామిడి తోటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, బినామీ మీద పెట్టుకున్నారని తెలిసిపోయింది. సరే విచారణ దశలో ఉంది. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీస్, ముగ్గురు జాయింట్గా ఒక జాయింట్ కమిటీ వేశారు. ఈ సందర్భంలో మమ్మల్ని ఎవరేం చేయలేరని వాళ్ళు కూడా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కూడా మాట్లాడారు. రోజా మాట్లాడేది, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో జనంలోకి జనసేన మీరు చూస్తే కనుక జనంలోకి జనసేన అనే టైటిల్తో నాగబాబు వెళ్ళాడు. నాగబాబు ఏమో చిన్న చితక ఏం కాదు కదా. అవును. చిరంజీవి గారి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు, దాంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, పాలిట్ బ్యూరో సభ్యుడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కీలకమైనవి. మరి ఏమన్నాడు, సన్నాసులారా, తర్వాత ఇంకా మరి దారుణంగా అంటే గుండాలారా, మీరు ఫ్యాక్షనిస్టులారా, మీరు ఏమనుకున్నాడు, ఎవరికి భయపడి పెద్దిరెడ్డి లేదు, ఇంకొక రెడ్డి గారు లేదు, ఎవరైనా ఒకటే, మాకు తప్పు చేస్తే బొక్కలో వేస్తామని చెప్పన్నాడు. మరి గట్స్ ఉండాలి మీరు అన్నట్టు. అంటే దీన్ని బట్టి వ్యూహాత్మకంగా జనసేన రాయలసీమ దృష్టి పెట్టింది అనుకోవాలా. ఎందుకంటే తిరుపతి గతంలో కూడా ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని గెలిపించింది తిరుపతి ప్రజలే. ఇప్పుడు కూడా తిరుపతి అరణ్య శ్రీనివాసులు అక్కడ పార్టీ ఎమ్మెల్యే. పొంగునూరు కావచ్చు, మిగతా కాళహస్తి కావచ్చు, ఈ సరౌండింగ్ చిత్తూరు, రాయలసీమలో ఒక పాగా వేయటానికి ఒక వ్యూహాత్మకనే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మదనపల్లిలో ఫైల్ తగలబడి 4 నెలల క్రితమే ఇంతవరకు చర్యలు తీసుకోవాలా. దీని మీద ఎక్కడో నేపాల్ బార్డర్లో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి రెడ్ శాండిల్స్ దొరికినాయి, లారీలు వెనక తెప్పిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇంతవరకు చర్యలు తీసుకోవాలా. ఇంకెప్పుడు చర్యలు తీసుకునేది అంటే బయట ఇంకోటి సార్, పెద్దిరెడ్డి కుటుంబం మీద మెగా కుటుంబం పగబట్టింది అన్నారు. దానికి ఏమంటారు? అవన్నీ పగపట్టు. ఇప్పుడు ద్వారంపూడి మీద పగబట్టింది అన్నారు, ద్వారంపూడి ఇంకా అరెస్ట్ చేయలేదని జనమే అంటున్నారు. ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నాగబాబు గారు మాట్లాడిందంటే ఏమన్నాడంటే అండి, దాదాపు 53 లక్షల మంది దాదాపుగా పెన్షన్స్ తీసుకుంటున్నారు. అంటే 20,500 కోట్ల రూపాయలు నెల నెల ఇస్తున్నాం. పెంచిన పెన్షన్స్ అంటే ఏంది, 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచారు. 1వ తారీఖుల్లో వాళ్ళ చేతిలో పడుతున్నాయా లేదా మనం చూస్తే కనుక 64 లక్షల మంది నెల నెల తీసుకునే పెన్షన్స్ 20,550 కోట్ల రూపాయలు. 20,550 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల పీరియడ్లో ప్రభుత్వం అంటే వాళ్ళకి 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్ల పైన. అవును. వీళ్ళు ఇచ్చింది ఎంత 3,000. వీళ్ళు పెంచిన పెన్షన్ 4,000. తర్వాత వికలాంగులకి, వృద్ధులకి కూడా పెంచిన పెన్షన్స్ ఇస్తున్నారు. డబ్బులు ఎక్కడున్నాయో లేదా కానీ వాళ్ళు సర్దుబాటు చేసుకుని ప్రాధాన్యత క్రమాలు ఇస్తున్నారా లేదా. తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చారా లేదా. 16,000 పోస్టులు, టీచర్ పోస్టులు. ఇకపోతే పోలవరంకి 15,000 కోట్లు నిధులు వచ్చి పనులు జరుగుతున్నాయా లేదా. అమరావతి రాజధానికి కూడా 15,000 కోట్లు వచ్చినాయా లేదా. రైల్ క్రంబ్ రోడ్డు బ్రిడ్జిలు వస్తున్నాయా లేదా. 5 లక్షల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన మోదీ గారి హయాంలో 3 లక్షల కోట్లు, ఇంకా మొత్తానికి 5 లక్షల కోట్లు. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పుడు ఉందా లేదా. గత 5 సంవత్సరాలు మీరు నిర్లక్ష్యానికి గురి చేశారు అన్ని రంగాలు. ఇప్పుడు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మీరేంటి ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడొద్దు. స్కీములు ఏమైపోయినాయి, మాయమైపోయినాయి అంటున్నారు, ఒక్కొక్కరి తాట తీస్తాం అన్నట్టు మాట్లాడాడు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా అది మాట్లాడాల. కాబట్టి ఇక జనంలోకి జనసేన అనేది వ్యూహాత్మకంగా ఒకవైపు పోలీసు ఉద్యోగాలు, ఒకవైపు టీచర్ ఉద్యోగం, మేము అన్నీ చేస్తున్నాం, ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం. 7 మాసాలకే ఇలా అయితే ఎట్లా అని చెప్పేసి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చినట్టే. ఇది ఇంతటితో ఆగిద్దని మీరు అనుకుంటున్నారా. రేపు మార్చి 12, 13, 14 ప్లీనరీ పిఠాపురంలో 10 లక్షల మందితో సమావేశం. మళ్ళీ మధ్యలో నెక్స్ట్ మంత్లో అంటున్నారు, ఈ మార్చిలో జరగబోయే ముందే ఫిబ్రవరి ఎండింగ్
ఏమో ఒంగోలులో భారీ సభ ఒక 2 లక్షల మందితో బాలినేని చేరారు కదా, అవును. కొంతమంది వైసీపీ నాయకులు కూడా బయటికి రండి అనుకున్నారు. ఇంకొక రాబోయే రోజులు ఏమవుతుందంటే 14 రోజులు ప్రజల్లో ఉండిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, అంటే క్షేత్రస్థాయిలో జనసేనని జెండా పట్టించడానికి, కార్యకర్తలను ముందుకు రావడానికి, రాబోయే రోజులు 175 స్థానాలు అవసరమైతే 175 పోటీ చేస్తామనే ఇదిలో వెళ్తున్నారు వాళ్ళు. ఉమ్, తప్పేం కాదు కదా. అవును. ఇప్పుడు 30 లక్షల మంది సభ్యత్వం అయ్యారు. 20 లక్షలు అంటే కూడా 30 లక్షలు దాటి 40 దగ్గరికి ఉంది. ఇప్పుడు వీళ్ళు 50 లక్షల నుంచి కోటి సభ్యత్వం టీడీపీ వాళ్ళు అయ్యారు. బీజేపీ కూడా ఎప్పుడు లేని విధంగా ప్రతి జిల్లాకి అధ్యక్షులు వేసేసి సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటుంది. ఎవరు ఏ పార్టీ నిర్మాణం చేసుకుంటే తప్పులేదు. ఉమ్, వీళ్ళేమో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. చూశారు కదా, చూసాం. జిల్లాలు తుడిచిపెట్టిపోతున్నాయి. అవును. తుడిచిపెట్టిపోవడం నెంబర్ 2నే వెళ్ళిపోయాడు ఉమ్, విజయసాయిరెడ్డి. అవును. ఇంకెవరు ఉంటారు? ఈ 11 మందిలో కూడా ఎమ్మెల్యేలు 3-4 బయటకు వెళ్ళిపోతారు అంటున్నారు. ఏదైనా వైసీపీ గడ్డు కాల పరిస్థితే. మీరన్నట్టు ఒక రకంగా ఛాలెంజ్ వేసినట్టే. పెద్దిరెడ్డి ఇలాకాలో పొంగనూరు పరిసర ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి వాళ్ళ ఆడిందే ఆట, పాడిందే పాట. ఉమ్, అటువంటి ఇది నుంచి ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా అక్కడ పోయి మాట్లాడి ఒక రకంగా కేడర్కి, టీడీపీ వాళ్ళకి, జనసేన, బీజేపీకి ఓ ధైర్యాన్ని ఇచ్చినట్టేగా. డెఫినెట్ గా. వీళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టానుసారం అనే నుంచి ఇది ప్రజాస్వామ్యంలో కావాలి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే, ఉమ్, అంతే కదండి. అవును. అంటే ఇంకోటి సార్, టీడీపీ నుంచి రెడ్ బుక్ ఓపెన్ ఎందుకు కాలేదు తెలియదులే కానీ, ఉమ్. బట్ జనసేన పార్టీలో అన్ని బుక్లు ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఏదైతే పరిణామాలని మనం చూసుకోవచ్చు. ద్వారపూడి చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెద్దిరెడ్డి గురించి కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ దగ్గర ఉన్న మినిస్ట్రీస్ నుంచే జరుగుతున్నాయి అని ఒక టాక్. దానికి ఏమంటారు? అంటే ఇక్కడ ఆయన రెడ్ బుక్ అన్నాడు, ఎంతమంది ఉన్నారో ఇంకా ఓపెన్ అయిందో లేదో తెలియట్లా. ఉమ్, సిస్టమేటిక్గా ఎప్పుడైతే మీరు హోమ్ మినిస్టర్ మీరు చేయలేకపోయారో నాకు ఇచ్చేయండి అన్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఉమ్, మీరు చూసే ఉంటారు. అవును. ఎక్కడ బోరగడ్డ అనిల్ కాడి నుంచి, మర్రా రవీందర్ రెడ్డి కాడి నుంచి, దూరంపేట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇక మొత్తం పేరు నాని వాళ్ళ మిసెస్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఒకవైపు ఎవరైతే అరాచకంగా సోషల్ మీడియాలో పెట్టరేగిపోయారో వాళ్ళందరూ కూడా నెదర్లాండ్ రాత్రులు గడుపుతున్నారు. ఉమ్, ఇక మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యే అయితే మొత్తం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నారు. ఒక రకంగా పోర్టులో అవినీతి ప్రపంచాన్ని తెలియజేసింది ఆయన. ఆడపిల్లల అదృశ్యం కేసు కూడా తెలియజేసింది ఆయన. ఇక జనసేన కార్యకర్తలు, కార్పొరేట్లు అయితే విశాఖపట్నంలో అన్యాయంగా విజయసాయిరెడ్డి కూతురు 5 స్టార్ హోటల్ కడుతుందని కోర్టుకెళ్ళి అది పడైపించింది వాళ్ళు. పొలగొట్టించారు. అవును. అంటే వాళ్ళు భయం లేదు, డబ్బు సంపాదించిన ఏవ లేదు. ఉమ్, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇది కావచ్చు క్యాడర్కి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే సార్, జనసేన ఏంటి, జనసేన ఉనికి ఏంటి, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, yes. ప్రశ్నిస్తూనే ఉంటారు. కాబట్టి నాయకుడైనా కింద స్థాయిలో అయినా పై స్థాయిలో అయినా. కాబట్టి వైసీపీకి పరిస్థితి ఏంటంటే ఇటువంటి పరిస్థితి వాళ్ళు ఊహించలా. ఇంత ప్రశ్నిస్తారని, ఇంత తాడదీస్తారని ఊహించలే. ఉమ్, సైలెంట్గా సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఎందుకంటే ఎవరు లేవనెత్తి 48,000 కోట్ల అక్రమంగా బియ్యం సరఫరా సంవత్సరాల తరబడి చేశారంటే పవన్ కళ్యాణ్ చెప్పేదాకా తెలియదా మిగతా వాళ్ళకి? ఉమ్, ఆడపిల్లల అదృశ్యం గురించి తెలియదా? ఎర్రచందనం నేపాల్ బోర్డర్లో జరిగేది ఎందుకు మీకు తెలియదా? ఇవన్నీ కూడా ఎందుకు? జనసేన అనేది అంటే రాబోయే 2 దశాబ్దాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తారు. పార్టీని సంస్థాగతంగా గట్టిగా పార్టీ సంస్థకు 100% తీసుకెళ్తారు. తప్పేం కాదు కదా. ఉమ్, ఎప్పుడో 21 స్థానాలకి 21 ఉంటారంటారా మీరు? ఉమ్, అట్లా ఆ, సంస్థాగతంగా ఎక్కువ అదే పుష్ సంస్థాగతంగా చేస్తున్నారు. నిర్మాణ దిశగానే ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తారీఖు వస్తున్నట్టు జనంలోకి? పవన్ కళ్యాణ్ వస్తారు కదా, నెక్స్ట్ మంత్ నుంచి 14 రోజులు ప్రజల్లో ఉంటున్నాడు. ఆయన టీం అంతా, ఆయన పేషి మొత్తం ప్రజల్లో ఉంటున్నారు. ప్రజలకు ఏమి సమస్యలు ఉంటే అక్కడికక్కడ పరిష్కారం చేయడానికి, తర్వాత తన పార్టీ ఏ విధంగా ఉంది సంస్థాగత చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఓకే. ఈ దేశ చరిత్రలో ఎవరు చేయలేదు కదా. ఉమ్, 14 రోజులు ప్రజల్లో ఉండటం ఏ నాయకుడైనా మనం చూసామా? అవును. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారే దానికి శ్రీకారం చుట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.